రైట్ నమస్తే ఏదైతే భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలందరూ కూడా నిరసనకు ధర్నాలకు దిగారు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు దీని మీద మనతో పాటు మాట్లాడడానికి మెతుకు ఆనందంగా ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఎట్లా చూస్తారన్న నిన్న జరిగినటువంటి దాడిని పిరికి పందల చర్యలాగా చేతగాని తన చర్యలాగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలం లేకపోతే పోలీసుల సహకారం లేకపోతే వాళ్ళు మా పార్టీ ఆఫీసులకు పోయి ఆ ఫోటోలు తీసేసి ఫర్నిచర్ను ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేస్తున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకుండి చేపిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ముఖ్యంగా వాళ్ళ వాదన ఏంటంటే దీనికి కారణం ఈ దాడికి కారణం ఏందని అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కానీ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు వారి పట్ల అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఏం చెప్తారన్న అనుచిత వ్యాఖ్యల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది చెప్పు ఆయన ఎంత దారుణంగా కేసీఆర్ గారిని కావచ్చు కేటీఆర్ గారిని కావచ్చు ఎంత దారుణంగా మాట్లాడుతుంటాడు ఆయన మాట్లాడేటటువంటి మాటలు జనాలందరూ కూడా ఆయన చూసి నేర్చుకుంటున్నారు ఇట్లా మాట్లాడవచ్చు ఇంత ఘోరంగా మాట్లాడవచ్చు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఆయన మాటలు అన్నటువంటి మాటలనే వీళ్ళు రిపీట్ చేసారు మీరు అక్కడ చూడండి కూడా నేను దాన్ని ఇప్పుడు ఉచ్చరించదలుచుకోలేదు ఆ మాట ఆ పదం ఏదైతున్నదో దాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ ఆ పదము అన్నది కూడా రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి పదాన్నే మా పార్టీ నాయకులు మళ్ళొకసారి రిపీట్ చేసిన తప్ప వీళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు దాంట్లో అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు నిరసనకు దిగిన వాళ్ళని దాడిని ఖండించేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు నిన్న దాడిలో చూసుకుంటే ఒక వీడియో వైరల్గా మారింది పోలీసులు కూడా దగ్గర ఉండి వీడియోలు తీస్తున్న సందర్భం ఆపకపోగా దీని మీద ఎట్లా చూస్తారు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు అనుకోవచ్చా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పోలీసులు దగ్గరుండి ఇప్పుడు అంతకుముందు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని పోలీసులు దగ్గరుండి ఎట్లాగా కొట్టనికే ప్రయత్నం చేసినరో దాడి చేయనికే ప్రయత్నం చేసినరో ఇది కూడా పోలీసులు దగ్గర ఉండి వాళ్లకు రక్షక భటులే భక్షక భటుల్లాగా అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు కానీ ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల లోపల ఈ పోలీస్ శాఖ కూడా గుర్తుపెట్టుకోవాలి పోలీస్ శాఖనే కాదు ఇంకా వేరే ఉద్యోగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇది శాశ్వతం కాదు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల లోపల మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీరు అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఆ రేవంత్ రెడ్డి గారు వేసేటటువంటి ఎరకు మీరు బలి పశువులు కావద్దని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను.